నా దగ్గర ఉండే స్టూడెంట్స్ గానీ, వాళ్ళందరూ ఇయాల మిలిటరీలో వెళ్ళడం, కానిస్టేబుల్ చేయడం జరిగింది. ఈ మధ్య తగ్గింది మేడం. తగ్గింది. వాళ్ళని గూడా మోటివేట్ జేసి, మళ్ళీ స్పోర్ట్స్ ద్వారా వాళ్ళకు ఎంకరేజ్ చేస్తే, వాళ్ళకు మరీ జాబ్స్‌కు ఎంకరేజ్ చేయడం కోసం మళ్ళీ స్పోర్ట్స్ గానీ, మిలిటరీలో గానీ, కానిస్టేబుల్ గానీ, ఈ ప్రోత్సాహంగా ఉంటదని చెప్పేసి వాళ్ళకి మోటివేట్ చేద్దాం. ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి ప్రోత్సాహంగా వాళ్ళకు అన్ని విధాలుగా సాయం చేద్దామని అనుకుంటున్నాం మేడం. మహిళలకి ఏ విధంగా ఏం కావాలి అని కోరుకుంటున్నారు ఈ ఊరి గ్రామ ప్రజల్లో? మహిళలకు కుట్టు మిషన్లు గానీ సబ్సిడీగా, మళ్ళా కిరాణా షాపులు గానీ ఏదైనా పెట్టుకుంటే వాళ్ళకు సబ్సిడీ ద్వారా ఇప్పించి వాళ్ళకు ప్రోత్సహిద్దామని చెప్పేసి కోరుకుంటున్నాం మేడం. వాళ్ళు ఏదన్నా కావాల్సిన వాళ్ళు అనుకుంటే నన్ను కలవడం వల్ల నేను వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది మేడం. సబ్సిడీ ద్వారా 70 సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది కనుక వాళ్ళకు 70% సబ్సిడీతోని కూరగాయల షాపు కానీ, లేదా కిరాణా షాపు కానీ, లేదంటే కుట్టు మిషన్లు కానీ ఇప్పించడం చేస్తాం మేడం. అయితే మీరు గ్రామ పంచాయతీ లెవెల్లో ఎట్లాంటి అసంపూర్ణంగా ఉన్న పనులేంటి? వాటిని మీరు ఏ విధంగా కంప్లీట్ చేస్తారు? మేడం ఏదైతే ఉందో గ్రామ పంచాయతీ అసంపూర్తిగా ఉంది మేడం. దాన్ని పూర్తి పంచాయతీ భవన్ దాన్ని పూర్తి చేయిస్తాను మేడం. మహిళా సంఘం కూడా అసంపూర్తిగా ఉంది, దాన్ని కూడా పూర్తి చేయిస్తాను. ఏదైతే సీసీ రోడ్లు ఉన్నాయో, డ్రైనేజీలు ఉన్నాయో, అవి కూడా అసంపూర్తిగా ఉన్న ప్లేస్లలో ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తాం మేడం.